అమృత గడియలు ఉన్నట్టే. అమృత గడియలుంటే దుర్ముహూర్తం ఉన్నట్టే. దుర్ముహూర్తము గట్రాన్ని ఉంటే పంచాంగం కరెక్టే. పంచాంగం కరెక్ట్ అయితే పంతులు గారు కరెక్టే. పంతులు గారు కరెక్ట్ అయితే పాస్టర్ గారు రాంగే. ఎలా అంటున్నావేంటి? ఎలాగంటావు? అంతే కదా మరి. అదే రీజనింగ్. అశుభకాలం ఉందంటే శుభకాలం ఉన్నట్టే. శుభకాలం ఉందంటే మంచి రోజులు ఉన్నట్టే. మంచి రోజులుంటే అమృత గడియలు ఉన్నట్టే. అమృత గడియలు ఉంటే దుర్ముహూర్తం ఉన్నట్టే. ఇవన్నీ ఉంటే పంచాంగం కరెక్టే. ఇవన్నీ పంచాంగం గట్రా కరెక్ట్ అయితే పంతులు గారు చెప్పింది కరెక్టే. పంతులు గారు చెప్పింది కరెక్ట్ అయితే పాస్టర్ గారు చెప్పింది రాంగ్. మరి ఇప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? కొంతమంది ముండల్ని ఏమంటారు తెలుసా? వాళ్ళ కరెక్ట్, మాకు మేము. అది రీజనింగ్ లేని బ్యాచ్, వితండవాదం. అయ్యగారు ఈ సంగతి ఏంటో తాడో పేడో తేల్చేయండి, పోయిన మాకు ఎంతకాలం నాన్నతో ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉండిపోయింది, మాకు తేల్చేయండి అన్నవాడు పని చేయిపోయి కదా. మీరు చెప్తే, మీరు కోరుకుంటే చెప్తామని చూస్తున్నాను. మీ ముఖాలేమో అలాగే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ అమృత గడియలు, మంచి రోజులు, దుర్ముహూర్తాలు గట్రా, శుభకాలము అశుభకాలము అన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే నేను ముందు మీకు ఇంగ్లీష్లో చెప్తాను, దాన్ని తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇంగ్లీష్లో చెప్పకపోతే అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అని ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. పలుకుతారా? ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అనండి. పలికితే కొంచెం నోరు శుద్ధి అవుతుంది కదా. అది ఎప్పుడు బూతులే ఇటువంటి పలకండరా. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అని ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంగ్లీష్లో, ద ప్లౌ మ్యాన్ హోమ్వర్డ్ plods his weary way. The plowman homeward plods his weary way. అంటే అర్థం ఏంటంటే, ప్లౌ మ్యాన్ అంటే పొలం దున్నేటువంటి రైతు అనుకుందాం. హోమ్వర్డ్ అంటే ఇంటికి వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడంట? ప్లాడ్స్ హిజ్ వియరీ వే. ప్లాడింగ్ అంటే ఈడు కాళ్ళు ఈడ్చుకుంటా వస్తున్నాడు. అలాగా ఏ దారిలో వస్తున్నాడంట? వియరీ వే, టైర్డ్. అంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు దుక్కుతున్న రైతు సాయంకాలం ఇంటికి అలసిన దారిలో వస్తున్నాడట. చెప్పండర్రా, ఏ దారిలో వస్తున్నాడు? అలసిన దారిలో వస్తున్నాడు. ఏమండి, దారి అలిసిపోయిందా? రైతు అలిసిపోయాడా? ఏమండి, రైతు అలిసిపోయాడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అలసిన దారిలో వస్తున్నాడు అంటున్నాడు. అలిసిపోయినాడేమో రైతు. అంటే ఈ రైతు యొక్క అలసటను దారి మీదకి బదిలీ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. అందుకని ఏ దారి అయింది? అది అలసిన దారి అయ్యింది. అందుకని దీన్ని ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటారు. దారి ఎప్పుడు అలిసిపోదు. ఇప్పుడు NH5 ఉంది. నేను చాలా కాంచి పడుకుని పోయినా లేచిపోయింది అనుకో రాత్రి. అప్పుడు బ్రహ్మాండం ఉంటుంది సీను. లారీ మీద లారీ, బస్సు మీద బస్సు. బాట ఎప్పుడు అలసిపోదు, బాట సార్లు అలసిపోతారు. అందుకనే రైతు మీద ఉన్న అలసటను ఏ విధంగా దారి మీదకి బదిలీ చేస్తే అది అలసిన దారి అయిందో, అదే విధముగా కాలము విషయములో అదృష్టము కానివ్వండి, లేకపోతే అశుభ కాలము కానివ్వండి. కాలము అశుభమని కాదు, నీకేదో కొంత అశుభం కలిగింది, నీకు ఆ గడియలో కలిగినటువంటి అశుభమును బట్టి ఆ కాలానికి ఏమని పేరు వచ్చింది? అశుభకాలము. ద టైమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్, because something bad has happened to you. That badness has been transferred to the particular time, and thereby that time became a bad time.
అర్థం